వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు నైట్ నైటు నేను ఏం చేస్తానండి, తెల్లారి నేను వంట చేసేటప్పుడు గ్రైండ్ వేసేస్తాను. ఇది మా వారి కోసం ఒక కప్పు పెసరపప్పు అండి, ఒక కప్పు మినపప్పు, కొంచెం 2-3 స్పూన్లు మెంతులు వేసాను. ఇది నైట్ నానబెట్టేస్తాను. తెల్లారికండి ఇదిగోండి రాగి పిండి, 2.5 గ్లాసు రాగి పిండి అండి, 1 గ్లాసు ఇడ్లీ రవ్వ. ఇది తెల్లారి పిండి రుబ్బినాక నానబెట్టి కొంచెం నీళ్ళలో తడిపి ఒక పావు గంట ఊరబెట్టి కలిపేస్తానండి. ఇప్పుడే ఊరబెడితే పిండి పులిసిపోతుంది. పెసలు మినువులు ప్రోటీన్స్ అండి. మీకు రాగితో ఇడ్లీ పొంగదండి సరిగా. దానికి మీరు 1 గ్లాసు ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేయాలి, 2 కూడా వేసుకోవచ్చండి. మీకు ఇలా రవ్వ వేసుకున్నాం అనుకుంటే ఇడ్లీ అండి బాగా పొంగి బాగా చూస్తానికి స్ట్రక్చర్ బాగా వస్తుందండి. నేను రాగులను ఇడ్లీ బియ్యం కడిగి రవ్వ పట్టించుకుంటాను కాబట్టి కడగక్కర్లేదు. ఇలా పిండి రుబ్బేటప్పుడు ఇట్లో కొంచెం నీళ్ళు పోసి పావు గంట ఊరబెట్టి పిండి కలిపేస్తానండి. పిండి రుబ్బినాక మీరు 5-6 గంటలు ఊరితే మీకు ఇడ్లీ దోశ ఏదైనా బాగా వస్తుంది. పిండి ఊరాలండి, నానబెడతాకి 4-5 గంటలు ఉండాలి. రుబ్బినాక ఒక 5-6 గంటలు ఉంటేనే మీకు ఇడ్లీ అయినా దోశ అయినా కరెక్ట్గా వస్తుంది. మేము మామూలుగా అయితే బియ్యం దోశ పిండి అయితే వైట్ రైస్ అలా వేసేస్తానండి. షుగర్ పేషెంట్లు ఉంటే ఇక రాగి పిండి ఇట్లా మినువులు పెసలు మెంతులు వేసుకుంటే అండి కొంచెంగా రవ్వ చేసుకుంటే మీకు రాగి ఇడ్లీ బాగా వస్తుందండి. పెసరపప్పు ప్రోటీన్స్ ఉంటుంది. మీరు కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ చేస్తే షుగర్ కంట్రోల్ ఉంటుందండి. మా వారికి ఈ పొట్టు కడగనండి, నేను పొట్టుతోనే రుబ్బేస్తాను. హై ఫైబర్ ఉంటుంది. ఈ రాగుల్లో కూడా బాగా ఫైబర్ ఉంటుందండి. రాగులు ఇడ్లీ రవ్వతో ఆయనకి ఇడ్లీ దోశ ఏదైనా వస్తుందండి. మెంతులు కూడా ఎక్కువ వేస్తాను. షుగర్ వాళ్ళకి మెంతులు బాగా పనిచేస్తాయండి. మీరు మెంతులు వేయించి పొడి చేసుకుని కొంచెం వేడి నీళ్ళలో 1 స్పూన్ పొడి వేసుకుని నైట్ ఊరబెట్టుకుని తెల్లారి తాగితే షుగర్ చాలా కంట్రోల్ వస్తుందండి. ఇదండి నైట్ టిఫిన్ దోశ వేసుకున్నాం. ఇంచుమించు అయిపోయిందండి. ఇది పిల్లికి వేసేద్దాం అనుకుని ఆపేసాను స్టవ్. రేపొద్దున కోసం అన్నీ రెడీ చేస్తున్నాం.